హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. 17 నవంబర్ నుంచి ఎండ్ ఆఫ్ డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి సిబిటి ఎగ్జామ్స్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం పర్ పోస్ట్ కాంపిటీషన్ ఎలా ఉంది, ఎంత ఉండబోతుంది అనేది మనం చూద్దాం. అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఎన్ని అప్లికేషన్స్, ఏ జోన్ కి ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయని ఆర్ఆర్బి చెన్నై వెబ్సైట్ లో అఫీషియల్ నోటీస్ అయితే ఉంది. ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి. అండ్ అలాగే మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఆ పీడిఎఫ్ అనేది షేర్ చేసేస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం పర్ పోస్ట్ ఎంత కాంపిటీషన్ ఉంది అనేది, ఓకేనా? ఆల్ఫాబెటికల్ గా జోన్స్ అయితే నేను ఇక్కడ రాసున్నాను. ముందుగా అహ్మదాబాద్ జోన్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి 4672 వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి. టోటల్ అప్లికేషన్స్ ఇక్కడ 6,39,269 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. పర్ పోస్ట్ కాంపిటీషన్ వచ్చేసి 136 మంది. ఒక పోస్ట్ వెనకాల 136 మంది ఇక్కడ పోటీ పడతారు. అలాగే అజ్మీర్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి 1433 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 3,59,409 అప్లికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో పర్ పోస్ట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కనుక 250 మంది ఒక పోస్ట్ వెనకాల పోటీ పడతారు, ఓకే? అలాగే బెంగళూరు చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ 503 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ టోటల్ వేకెన్సీ చాలా తక్కువ వేకెన్సీ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ అప్లికేషన్స్ విషయానికి వస్తే కనుక 2,75,307 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. పర్ పోస్ట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కనుక చూడండి, 547 క్యాండిడేట్స్ ఒక పోస్ట్ వెనకాల ఇక్కడ పోటీ పడతారు. వేకెన్సీ చూడండి, ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఓకే? సో 500 కన్నా పైన ఉన్న జోన్స్ అన్ని ఇంచుమించు డేంజర్ జోన్స్ లోనే ఉన్నాయి. 500 పర్ పోస్ట్, 500 కన్నా ఎక్కువ క్యాండిడేట్స్ పోటీ పడుతున్నారు అంటే కనుక అది డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు, ఓకేనా? ఇది మీరు అర్థం చేసుకోవాలి. నేను సేఫ్ జోన్, డేంజర్ జోన్ అని చెప్పను. కాంపిటీషన్ బట్టి మీరే అర్థం చేసుకోవాలి, ఓకే? నెక్స్ట్ భోపాల్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ 1614 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 4,51,096 అప్లికేషన్స్ అయితే ఇక్కడ వెళ్ళాయి. పర్ పోస్ట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ వెనకాల 279 మంది ఇక్కడ పోటీ పడతారు. అలాగే భువనేశ్వర్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ 964 ఉన్నాయి. అప్లికేషన్స్ వచ్చేసి 2,65,840 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. పర్ పోస్ట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కనుక 275 మంది ఒక పోస్ట్ వెనకాల పోటీ పడతారు. అలాగే బిలాస్పూర్ చూసుకున్నట్లయితే గనుక గైస్ 1337 వేకెన్సీ అయితే ఉన్నాయి, ఓకే? టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 4,32,897 అప్లికేషన్స్ అయితే ఇక్కడ వెళ్ళాయి. పర్ పోస్ట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కనుక 323 మంది ఒక పోస్ట్ వెనకాల ఇక్కడ పోటీ పడతారు. అలాగే చండీగఢ్ చూసుకున్నట్లయితే కనుక 4,785 వేకెన్సీ అయితే ఉన్నాయి. 11,60,404 అప్లికేషన్స్ అయితే ఇక్కడ పడ్డాయి. పర్ పోస్ట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కనుక 242 క్యాండిడేట్స్ ఒక పోస్ట్ వెనకాల ఇక్కడ పోటీ పడతారు, ఓకే? నెక్స్ట్ చెన్నై చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి 2,694 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక 11,12,922 అప్లికేషన్స్ అయితే టోటల్ వెళ్ళాయి. పర్ పోస్ట్ కాంపిటీషన్ 413. గోరఖ్పూర్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ 1370 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ ఫార్మ్స్ వచ్చేసి 3,62,092 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. పర్ పోస్ట్ కాంపిటీషన్ ఇక్కడ 264 మంది పోటీ పడతారు, ఓకే? గువాహటి చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి 2,048 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ 2,048 వేకెన్సీకి టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 10,72,840 అప్లికేషన్స్ అయితే పడ్డాయి. పర్ పోస్ట్ కాంపిటీషన్ 523 అయితే ఉంది ఇక్కడ. నెక్స్ట్ కోల్కతా చూసుకున్నట్లయితే కనుక 1817 వేకెన్సీ, 7,93,572 అప్లికేషన్స్, 436 క్యాండిడేట్స్ పర్ పోస్ట్ వెనకాల ఇక్కడ పోటీ పడతారు, ఓకే?
ముంబై చూసుకున్నట్లయితే కనుక 3244 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక 15,59,100 అప్లికేషన్స్ అయితే ఇక్కడ పడ్డాయి. పర్ పోస్ట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కనుక 480 క్యాండిడేట్స్ ఒక పోస్ట్ వెనకాల ఇక్కడ పోటీ పడతారు. ఓకే, నెక్స్ట్ పట్నా చూసుకున్నట్లయితే కనుక 1251 వేకెన్సీ, 3,33,972 టోటల్ అప్లికేషన్స్, 266 ఇక్కడ క్యాండిడేట్స్ అయితే పర్ పోస్ట్ వెనకాల పోటీ పడతారు. ఓకే, అలాగే ప్రయాగ్రాజు, రాంచీ చూసుకోవచ్చు మీరు 2000, అలాగే 8,61,666 టోటల్ ఫామ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 426 మంది పర్ పోస్ట్ వెనకాల కాంపిటీషన్లో ఉన్నారు. రాంచీ చూసుకోండి ఇలా ఉంది. అలాగే మన సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి 1642 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 9,60,697 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. ఇది అఫీషియల్ డాటానే. పర్ పోస్ట్ కాంపిటీషన్ వచ్చేసి 585 మంది అయితే ఇక్కడ పోటీ పడతారు. చూడండి గైస్, యాక్చువల్గా 500కు పైన ఉన్నవి. ఓకే, సికింద్రాబాద్ కానివ్వండి, ఇంకా మన గువాహటి కానివ్వండి, ఇంకా మన ఇది బెంగళూరు జోన్ కానివ్వండి, ఈ 3 జోన్లు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఎందుకంటే సికింద్రాబాద్ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది అనుకొని లాస్ట్ ఇయర్ అక్కడ అందరూ అప్లికేషన్స్ పెట్టేసుకున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఓకే, కాకపోతే కాంపిటీషన్ అయితే చాలా ఉంది ఈ 3 జోన్స్లో. అలాగే తక్కువ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కనుక అఫ్ కోర్స్ ఇక్కడ మనకి అహ్మదాబాద్ ఒకటి తక్కువ పోటీ ఇక్కడ కాంపిటీషన్ ఉంది. ఓకేనా, వేకెన్సీ కూడా ఎక్కువ ఉన్నాయి, తక్కువ కాంపిటీషన్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రాంచీ వేకెన్సీ పరంగా పర్వాలేదు, కాంపిటీషన్ ఇక్కడ తక్కువగానే ఉంది. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ మన 400 చూసుకున్నట్లయితే కనుక 436, 413, 480, 426 ఇవన్నీ మోడరేట్ జోన్లో వస్తే మధ్యలో వస్తాయి అన్నమాట, చెప్పలేం. ఓకేనా, అండ్ కట్ ఆఫ్ విషయానికి వస్తే కనుక అటు ఇటు కాకుండా కొంచెం తేడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా కొంచెం తేడా ఉంటుంది, పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఓకేనా, సో ఇదన్నమాట. కాంపిటీషన్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను, కేవలం 20% ఉంటుంది. ఎందుకంటే 100% ఎప్పుడు 100%లో 100% ఎప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళరు, ఇది మీరు గమనించాలి. ఓకేనా, అందులో మాక్సిమం 50% ఆబ్సెంటే ఉంటారన్నమాట. ఓకేనా, మిగతా 30% ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. సో కాంపిటీషన్ ఇక్కడ కేవలం 20% మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇందులో ఉన్న సరైన గైడెన్స్తో చదవలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, సరైన గైడెన్స్లో చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు అన్నమాట. ఓకేనా, సో ఆ కొంతమందికే జాబ్స్ అనేవి వస్తాయి. ఇది ఓకే గైస్, ఇది వచ్చేసి టోటల్ అప్లికేషన్స్ అండ్ పర్ పోస్ట్ కాంపిటీషన్ అన్నమాట. అఫీషియల్ డాటానే ఆర్ఆర్బి చెన్నై అఫీషియల్ వెబ్సైట్లో మీకు టోటల్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి, ఒకసారి మీరు పీడిఎఫ్ని చెక్ చేయొచ్చు. ఓకేనా, ఇది గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.